మీడియా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు పత్రికా సమావేశం తీసుకుంటున్నవారు మా స్థానిక జనరల్ సెక్రటరీ మేడం రాజు గారు, నా పేరు నావల లక్ష్మీనారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్. నా పక్కన 28వ డివిజన్ కార్పొరేటర్ వెల్లింగ్ నారాయణ గారు, అటు పక్కన మండల అధ్యక్షులు గడ్డం రాజు గారు, అటు పక్కన ఇలేదుల పక్కన 36వ డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, అటు పక్కన మండల ప్రెసిడెంట్ భూషణ్ లాల్ పూరా గారు, మరియు సీనియర్ నాయకులు చంద్రభూషణ్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ స్వాగతం తెలియజేస్తూ తీసుకోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారికి కూడా. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కలెక్టర్ ఆఫీస్లో ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. కారణం, నువ్వు ఏ హోదాతోటి ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టాడో మరి నీకు అంత అనుభవం ఉన్నది. ఎన్నో పోర్ట్ఫోలియోలో నువ్వు మంత్రులుగా పనిచేసినావు. మరి నీకు తెలిసిందా, తెలియక చేసినావా, లేక అధికారం ఉందని అహంకారంతో? కామారెడ్డిల చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని ఇక్కడికి వస్తే మా ఇందూరు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే సరిపోయినట్లుంది. ఇక్కడ పీట మీదకి చూస్తున్నాడు. నీకు అర్బన్ మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లలో ఒకరికి ఇల్లు ఇవ్వలేవు, రేషన్ కార్డు లేవు, పెన్షన్లు సరిగా వస్తలేవు, రోడ్లు డ్రైనేజీ అధ్వానమైన పరిస్థితి. ప్రజాపాలన అని గెలిచిన కొత్తల లక్షలాది అప్లికేషన్లు తీసుకొని ఇప్పటిదాకా దాని అద్దీ గతి లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. మనం దేనికోసం సమీక్ష జరిగిస్తున్నాం? నేను అర్బన్ ప్రభుత్వ అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి ఒకటి చెప్పదలుచుకున్నా. గెలిచిన ఎమ్మెల్యేని నేను, ఓడిపోయిన ఆయనకు సలాం గులాంగిరి చేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదని మీడియా ద్వారా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. ప్రశాంతమైన ఇందూరు నగరాన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టడం ప్రారంభమైంది. అర్బన్ నియోజకవర్గాన్ని మరి ఒక బైన్సా చేస్తుంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేది లేదు. హిందువుల పౌరుషం ఇంటిలో సహనం వస్తే చూపెడతాం. నీకు ప్రేమ ఉంటే గత వారము సచివాలయానికి వెళ్ళి అనేక మంది మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి జూబిలీ గారికి కూడా అన్ని సమస్యలు, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు, డబుల్ బెడ్రూమ్లు వృధాగా పడి ఉన్నాయి.
మున్సిపల్ రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తుంది, ఎటువంటి జాగ్రత్త లేకుండా మొత్తం యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగం అస్తవ్యస్తము. ఇవన్నీ విషయాల మీద నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అభివృద్ధికి సహకరించాను. మీకు మరి కలెక్టర్ గారు మర్చిపోయినా ఏ హోదాలను సమీక్ష చేయడానికి నీకు అధికారం ఉంది. అదేవిధంగా రిలేటెడ్ మంత్రులకు అన్ని విషయాలు, అర్బన్ సమస్యల పైన లెటర్ ఇస్తూ దాన్ని సమస్యలు తీర్చే వరకు దాన్ని మేము ఫాలో అవుతాం. పని చేపించే వరకు ప్రభుత్వాన్ని వదిలేదు. ఏదైతే ప్రజాపాలన ద్వారా మీరు అప్లికేషన్లు తీసుకొని ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. 6 గ్యారంటీల అమలులో కేవలము ఒకే ఒక ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్ తప్ప మీరు ఇచ్చిన గ్యారంటీ ఇంతవరకు ప్రజలకు ఎటువంటి కూడా ఏమి కూడా అందడం లేదు. వాటి మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని 10 ఏళ్ళ తర్వాత అధికారం వచ్చిందని అర్బన్ల పీట వేసి కూకుంటే మాత్రం మీరు ఎవరు కూడా చేతులు కట్టుకొని కూకోలేదు. మరి ఒక్కసారి ప్రభుత్వ అధికారులను కూడా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తాను. వెళ్ళి వీలు వస్తే ఫస్ట్ కంటేశ్వరు ఇక్కడికి వెళ్ళి మొదలైపోయింది, అర్సంపల్లి ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆ మాలాపల్లికి వెళ్ళి మొదలైపోయి ఇక్కడికి వచ్చేదానికి వాటర్ వస్తుంది సార్. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఆ వర్గం వల్ల కొమ్ము కాసుండే అలా పని. హిందువులు అంటే పట్టరు, హిందువులు అంటే వాళ్ళకు లెక్కలేదు. అది సమస్య. ఇప్పుడు ఇంటింటికి సర్వే జరుగుతూ ఉంది. వాటర్ అంటే ట్యాప్ ఉందా లేదా. అమృత్ 2 కింద, అమృత్ 2 స్కీమ్ కింద రాబోయే రోజులలో 237 కోట్లు అలాంటి అంటే శాంక్షన్ అవ్వడం జరిగింది. కొద్ది రోజుల్లోనే టెండరింగ్ కూడా ప్రాసెస్ అయిపోయింది. దాని ద్వారా కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం, కొత్త పైప్ లైన్లు, పాత చాలా సంవత్సరాల క్రితము పైప్ లైన్ల మార్చడం, ఇవన్నీ కూడా దాంట్లో భాగం. కొత్త కాలనీలలో కూడా వాటర్ లైన్. బట్ ఇట్ టేక్స్ టైం అంతే. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల కంప్లీట్గా అయిపోయింది. సర్వే జరుగుతూ ఉంది డివిజన్.